కూతురు ప్రేమ వివాహం చేసుకున్నాను తల్లిదండ్రులు కూతురు నడిచే దారిన అడ్డంగా గోడ కట్టిన పరిస్థితి కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటు చేసుకుంది. అయితే కూతురు గత సంవత్సరం 2023లో ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు ఆ పక్కనే ఉంటున్న కూతురు పక్కన అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆమె కూడా ఆ రోడ్డు గుండానే వెళ్ళాలి కాబట్టి తల్లిదండ్రులు అయితే ఆ రోడ్డుకు గోడ కట్టడం జరిగింది. ఇదే విషయంపై పెద్దలతో చర్చించడం కూడా జరిగింది. ఎంత చెప్పినా పెద్దల మాట వినకపోవడంతో కూతురు మమత అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇది విన్న పోలీసులు అయితే నివ్వెరపోయారు. కూతురు నడిచే దారిలో గోడ కట్టడం ఏందని పోలీసులు తల్లిదండ్రులను మందలించినా కూడా ఎవరు చెప్పినా వినకపోవడంతో పోలీస్ స్టేషన్కి అయితే ఈ సమస్య వెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్లో ఈ సమస్య పరిష్కారం అయితే లేదా అనేది మనం అయితే చూడాలి. గతంలో కూడా కూతురు ప్రేమ వివాహం కులాంతర వివాహం చేసుకున్న పరిస్థితిలో ప్రణీత అనే తన భర్తను కూడా చంపిన పరిస్థితి చూసాము. ఇలాంటి ప్రేమ వివాహాల వల్ల చాలామందిని చంపిన పరిస్థితి చూసాం. ప్రేమ వివాహాల వల్ల తల్లిదండ్రులు చంపేసిన విషయాలను కూడా చూసాం. మొన్న జైత్యాల్లో సిరిసిల్లలో కూడా చూసాం. ఒక ప్రేమ వివాహం చేసుకున్న కూతురు చనిపోయిన ఒక ఫ్లెక్స్ కట్టిన సన్నివేశాలు కూడా చూసాం. ఇలా జిల్లాలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమ వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు చాలామంది కొంత వింత ప్రవర్తిస్తున్న పరిస్థితి నెలకొన్నది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు కొద్దిగా ఇబ్బందికరంగా మారిపోతుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు సమాజంలో సొసైటీలో తలెత్తుకోక తిరగడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ప్రస్తుత జనరేషన్లో సాంకేతిక పరిజ్ఞానం రాకెట్లో దూసుకుపోతున్న ఈ కాలంలో కులాంతర వివాహాలపైన తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలని దీనిపైన పోలీసులు కూడా చాలా చోట్ల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లలకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడంలో తప్పుపట్టే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మేజర్లైనా వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని ఇటు పోలీసులు కానీ అటు ప్రభుత్వాలు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ దీనిపైన తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచన చేయకుండా పిల్లలపై వింత ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. అయితే తాజాగా ఈ సంఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. సొంత కూతురే రోడ్డు పైన నడిచే దారిలో అడ్డంగా గోడ కట్టడంతో ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది. సో ప్రస్తుతానికైతే ఈ విషయం పోలీసుల మధ్య చర్చ జరుగుతుంది. అటు మమత తల్లిదండ్రులకి ఇటు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చూసుకుంది. మరి పోలీసులు దీనిపైన పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది మనం వేచి చూడాలి. సో కాబట్టి ప్రేమ వివాహాలు అనేది ఈ కాలంలో కామన్ అనే విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్నారు. మేజర్ అయిన వారు వాళ్ళకు స్వతంత్రం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అలాంటిది ఈ కాలంలో కూడా తల్లిదండ్రులు చేయడం సబబు కాదనే ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తున్న వీటికి కౌన్సిలింగ్ కూడా పిల్లల తల్లిదండ్రులు కావచ్చు పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయినా కూడా ఎవరిలో మార్పు కూడా రాలేదు. తల్లిదండ్రులు పిల్లలు వేరు చేయడం, పిల్లలు తల్లిదండ్రులు వేరు చేయడంతో పిల్లలకైతే ఇబ్బంది కలిగే పరిస్థితి కనబడుతుంది. అయితే తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం గతంలో చాలామంది చాలా చోట్ల వింత ప్రవర్తనలు జరిగిన పరిస్థితి కూడా కనబడుతుంది. సో కాబట్టి పిల్లల తల్లిదండ్రులు పిల్లలు కూడా ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకోవాలని పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మమత విషయంలో కూడా చూడాలి ఎలాంటి సమస్య లేవనెత్తుతుంది. మరి మమతను తల్లిదండ్రులు దగ్గర తీస్తారు, ఆమె నడిచే రోడ్డు గుండా ఆ గోడనైతే తీసేస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాలి. మనకి ఇది 6 గుంటలన్నర జాగన్న, 3 ఇళ్ళు ఉన్నాయి. అందరం ఒకటేసారి కొనుక్కున్నాం. ఒకే పర్సన్ దగ్గర ఒకటే సర్వే నెంబర్. మనది 3 గుంటలన్నర, 3 గుంటల పావు మనది ఉంటుంది. ఆ ఇద్దరిది కలిపి 3 గుంటల పావు ఉంటుంది. అయితే దీనికి సీసీ రోడ్ వచ్చిందన్న 2 ఇయర్స్ కింద. సీసీ రోడ్ రాకముందు కూడా రోడ్డు ఉండే. సీసీ రోడ్ వచ్చిన తర్వాత సీసీ రోడ్ పోసిరు. అప్పుడు ఎవరికి ఏ అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు సీసీ రోడ్ పోసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. నార్మల్ ఉండే. నేను ఈ గాజుల సంపద అనే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఫిబ్రవరి 16, 2023. మేము పెళ్లి చేసుకున్నప్పుడు అదే కోపంతో ఇక్కడ సీసీ రోడ్ మీద మేము నడవకుండా సిమెంట్ ఇటుకలతో బ్లాక్ చేసారు. తీయమని అన్నందుకు మేము తీయము, దాని గురించి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు.